ఢిల్లీ కాలేజ్లో తెలుగు వాళ్ళు జాయిన్ అయిపోతే 100% జాబ్ వస్తుందా? ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకున్నాము. అండ్ దీనికి సంబంధించి కొంతమంది పిఆర్స్ అంటే పిఆర్లు అంటే పిల్లల్ని కొంచెం కాలేజీతో మాట్లాడుకొని ఆ కాలేజీలో జాయిన్ చేపిస్తూ ఉంటారు అనమాట. సో జాయిన్ చేసినప్పుడు కొంత కమిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఢిల్లీ కాలేజెస్ అసలు ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు వేస్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలే రావు అని చెప్పి తర్వాత ఢిల్లీలో మీరు జాయిన్ అయిపోండి, ఢిల్లీలో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ పక్కా వస్తుంది, అక్కడ డ్రగ్స్ కల్చర్ లేదు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని సినారియోస్ మీకు చెప్పాలి. సరే, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మీకు ఢిల్లీ గురించి ఏం తెలుసు, మీరు ఎక్కడ ఉన్నారు? సో నా లాస్ట్ వర్కింగ్ ఢిల్లీ, అండ్ నేను చాలాసార్లు ఢిల్లీ వెళ్ళాను, చాలాసార్లు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, అండ్ ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ నేను వెళ్ళినది కూడా నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను అప్కమింగ్ ఐఏఎస్ ఐపీఎస్తో మాట్లాడిన క్లిప్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొన్ని సినారియోస్, నేను బీటెక్ని నార్మల్ ఒక చిన్న కాలేజ్ మల్లేరు లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తీసేశారు, అంత చిన్న కాలేజ్ అది. నా ఫ్రెండ్స్ కొంతమంది, ఒక పర్సన్, రెండు సినారియోలు మీకు చెప్తాను. ఒక ముగ్గురు నా క్లాస్మేట్సే, నా ఇంటర్ క్లాస్మేట్సే నాతో పాటు. నేను ఎక్కడ జాయిన్ అయ్యాను, వాళ్ళేమో బెంగళూరులో టాప్ యూనివర్సిటీలో ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత సంవత్సరానికి 2 లక్షలు అయింది. అప్పట్లో నేను చదివేటప్పుడు 2 లక్షలు అంటే చాలా హ్యూజ్ అమౌంట్. మొత్తం 4 వెళ్ళారు, ఒకరిద్దరు డబ్బున్న వాళ్ళు వెళ్ళారు, ఇద్దరేమో కొంచెం పేరెంట్స్ అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి, సరే మంచి చదివిస్తే ఖచ్చితంగా మనోడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, సరే నేను అప్పు ఎట్లయినా తీసుకుంటాను. అంటే బేసిక్గా పేరెంట్స్ ఇలాగే వచ్చేస్తారు. ఏ పేరెంట్ కూడా లేదు నేను పెట్టను, చదువు విషయంలో నా పిల్లల భవిష్యత్తు విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎవరు ఏ పేరెంట్ కూడా కాంప్రమైజ్ కాదు, 100% అది. ఎందుకంటే నాకు పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు నేను ఒక బాబుకి పేరెంట్ని. సో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలనిపిస్తుంది, ఎంత కష్టమైనా పడాలనిపిస్తుంది. సో ఇక్కడ అలాగా ఒక 4 బెంగళూరులో టాప్ యూనివర్సిటీలో చేరారు. యూనివర్సిటీలో చేరిన తర్వాత 4 ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్ తర్వాత నలుగురిది ఒక్కొక్క స్టోరీ. ఒకరేమో ఫస్ట్ ఇయర్ అంతా వెళ్ళారు, ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు మాత్రం కట్టారు, మిగతా 3 సంవత్సరాలు కాలేజ్ ఫీజు వీళ్ళు కట్టలేదు. సో ఎందుకు కట్టలేదంటే వాళ్ళ పేరెంట్స్ నిర్లక్ష్యం ఉంది కదా అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే, అక్కడికి వెళ్ళాలంటే 2,000 ఖర్చు అవుతుంది, 3,000 ఖర్చు అవుతుంది. అదేదో పిల్లోడికి ఇస్తే ఏదైనా ఉపయోగపడుతుంది కదా, నేను ఎందుకు వెళ్ళడం అని చెప్పి పేరెంట్స్ ఆలోచించి డబ్బులు కాలేజ్ ఫీజు అంత స్టూడెంట్కి ఇస్తే అతను ఏం చేశాడంటే కాలేజ్ ఫీజు కట్టకుండా, అందరు ఇలా ఉంటారని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకసారి వినండి పూర్తిగా. ఇక్కడ దానికి సంబంధించి అలా చేసుకున్నారు ఒక స్టూడెంట్. ఇంకొక స్టూడెంట్ ఏమో చదవలేక కొంచెం ఇంట్రెస్ట్ ప్రయత్నం చేసి సబ్జెక్టులు పోయి అక్కడ స్ట్రక్ అయిపోయాడు. ఇంకొక స్టూడెంట్ అసలు కాలేజ్కి వెళ్ళలేదు. ఒక స్టూడెంట్ మాత్రం 5 ఇయర్స్లో బీటెక్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఇది ఒక సినారియో. టాప్ యూనివర్సిటీ ఎల్పియు, లవ్లీ పంజాబ్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. టాప్ యూనివర్సిటీ అని మనం పిలుచుకుంటాం. మన తెలుగు వాళ్ళకి ఎల్పియు అంటే అదొక వైబ్ అనమాట. అదొకటి, వేలూరు యూనివర్సిటీ ఒకటి, ఇంకా చాలా యూనివర్సిటీస్. కొంతమంది మన వాళ్ళకి అప్పుడు అంటే 2016, 17, 18 ఆ టైంలో మాట్లాడుతున్నాను నేను. సారీ 12 అంటే దాదాపు 12 ఇయర్స్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నాను. ఒక వైబ్ ఉండేది. ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయితో ప్రేమలో పడి, లవ్లో పడి, ఇల్లు ఒళ్ళు అన్నీ మర్చిపోయి ఆఖరికి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు దొంగతనం చేసి అవి అమ్మేసుకునే పరిస్థితి దిగజారిపోయాడు. ఆ అమ్మేసి ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఖర్చు పెట్టాడు. సరే, తర్వాత ఆబ్వియస్లీ అందరికి తెలిసింది, అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకుంటుంది. సో డెఫినెట్లీ సాధారణమైన విషయం, టీనేజ్లో ఏదో లవ్ ఉంటుంది. ఇంకొక స్టూడెంట్, అంటే ఈ విధంగా నేను జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే బయటకి దూరపు కొండలు నునుపు అంటారు కదా, అది ఎంత దూరం పంపిస్తే అంత బాగా చదువుతారు, ఎంత పెద్ద కాలేజీలో చదివిస్తే, ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే అంత బాగా చదువుతారు అనేది 100కి 100% అబద్ధం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మా సిస్టర్ చదువుతుంది భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇంకా అయిపోలేదు. షీ గాట్ ద జాబ్, 6.5 lakhs. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 6.5 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఇంకో కంపెనీ ట్రై చేస్తుంది. ఒకవేళ అది కనుక అంటే ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ప్లస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అండ్ అది ఫైనల్ అయిందంటే ఇప్పుడున్న శాలరీ 3 times ఎక్కువ వస్తుంది. తను మొత్తం జరిగింది భీమవరం ఇంజనీరింగ్ కాలేజ్, కంప్లీట్ క్యాంపస్. సో దాంట్లో ఇంకా రకరకాల వేరే వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి. తను చదివింది మళ్ళీ వాళ్ళ కాలేజీలోనే హైయెస్ట్ ప్యాకేజ్ 50 లక్షలు ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే ఇది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే క్యాంపస్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఐఐటి క్యాంపస్లోనే 50% తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు వెళ్ళొచ్చు, ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్లో జాయిన్ అయితే ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో
ఆర్ యూనివర్సిటీస్లో బీటెక్ జాయిన్ అయితే 100% వస్తుందంటే చాలా దారుణంగా ఉంటుంది కల్చర్ అక్కడ. ఎంత దారుణంగా ఉంటుందంటే కల్చర్ మీరు కనీసం మన తెలుగు వాళ్ళు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. కల్చర్ అయితే చాలా వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది. డ్రగ్ కల్చర్ చాలా కామన్. హైదరాబాద్లో లేదా, ఆంధ్రాలో లేదా, తెలంగాణలో లేదా, ఏడంటే మనకు తెలిసిపోతుంది. మనకు తప్పు చేస్తుండా, మన పిల్లడు తప్పు చేస్తుండా, ఒప్పు చేస్తుండా, ఏం చేస్తుండా ఒక అడుగు అట్లేస్తే తెలుసుకోవచ్చు. ఎవరన్నా కానీ పిల్లలు సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళకి అసలు నేను కష్టపడాలి అని వచ్చిందాకా, ఆ పెయిన్ వచ్చేదాకా, ఆ ఆలోచన వాళ్ళకి వచ్చిందాకా మనం వదిలిపెట్టాలి ఫ్రీగా. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని 24 గంటలు గమనిస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, టీనేజర్స్కి తెలియదు. ఎందుకంటే నేను టీనేజ్ నుంచి దాటొచ్చినోండి. నేను అంత సైలెంట్గా కామ్ గోయింగ్ పర్సన్ ఏం కాదు, చాలా వైలెంట్ పర్సన్, చాలా అగ్రెసివ్ పర్సన్ నేను. బట్ నాకు మెల్లగా తెలిసి వచ్చింది, మెల్లగా బాధ్యత వచ్చింది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, ఒక ఫ్యామిలీ ఏర్పడింది. సో ఇప్పుడు మనసు అన్ని దగ్గర పెట్టుకొని మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. ఎంత కష్టపడాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇంకేమో చేయాలి, ఇంకేం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటాం. దానికి తగ్గట్టు వర్క్ చేసుకుంటూ ఉంటాం. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్లో జాయిన్ అయితే ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద పర్సన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, సో కాలేజ్ డజంట్ మ్యాటర్. ఇఫ్ ద పర్సన్ ఈజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ లేకపోతే యావరేజ్ స్టూడెంట్ అంటే, సో టాప్ యూనివర్సిటీలో చేస్తే దాన్ని కోపప్ చేసుకోలేక చాలా బ్యాక్ ఫైర్ అయ్యేదానికి, వేరేది ఆలోచించుకునేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. తప్పుదారులు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగని చెప్పి మనం ఇక్కడే చేర్పించామని నేను చెప్పట్లేదు. కానీ ఇవి ఒక్కటి మన తెలుగు రాష్ట్రాల్లో లేవు, చెన్నైలో లేదు, బెంగళూరులో లేదు, నేను డైరెక్ట్ ఢిల్లీలోనే చేర్పిస్తానంటే చాలా కష్టమవుతుంది. అండ్ మనము కంట్రోల్ కూడా చేయలేని పరిస్థితి వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయి. 100% సక్సెస్ రేట్ ఉన్న కాలేజీ ఇండియాలో ఏది లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మొత్తం ప్రపంచంలో కూడా ఏది 100% జాబ్ వచ్చే బీటెక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనవాడు ఎంత ప్రోగ్రెసివ్ ఉన్నాడు, మనవాడు ఎంత కష్టపడుతున్నాడు, మనవాడు ఎలా ప్రిపేర్ అవుతున్నాడు అనేది ముఖ్యం. అండ్ డెఫినెట్లీ కాలేజ్ కూడా మరీ వరస్ట్ కాలేజ్ కాకుండా కొంత సబ్జెక్ట్ని ప్రాపర్గా ల్యాబ్స్ ఇవి ఉన్న కాలేజ్ అయితే సరిపోతుంది. అండ్ ఉన్న వాటిలో బెస్ట్ చూస్ చేసుకోండి. కానీ ఇక్కడెక్కడ లేవు, డైరెక్ట్గా ఢిల్లీలోనే నేను జాయిన్ అవ్వాలి, ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో, ఢిల్లీలో బీటెక్లో జాయిన్ అయితేనే జాబ్ వస్తుంది, అలాంటి అజంప్షన్స్ అస్సలు పెట్టుకోవద్దు. దెర్ ఆర్ మెనీ పీపుల్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చిన్న కాలేజెస్ నుంచి వచ్చి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చిన్న విలేజెస్ నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అంటే ఏంటంటే కోట్లు సంపాదించడం అట్లా అంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నేనున్నాను, నా లైఫ్ స్టైల్ స్టార్టెడ్ విత్ 6,000, 6,000తో నా ఉద్యోగాన్ని ప్రారంభించాను. కనీసం నాకు కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. ఫస్ట్ బెంగళూరు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. నాకు కనీసం ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, ఏ బస్ ఎక్కి దిగాలో కూడా తెలియని పరిస్థితి. బెంగళూరు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్గా నేనేం కోట్లు సంపాదించేసానని చెప్పట్లేదు. బట్ డీసెంట్ లైఫ్ స్టైల్ని, సొంత ఇల్లు, ఒక చిన్న కుటుంబం, మినిమం లైఫ్ స్టైల్, ఒక 2 కార్లు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్యామిలీలో మా నాన్న నా గురించి గర్వంగా చెప్పుకోగలుగుతారు. మా ఊర్లో ఒకప్పుడు నా గురించే అందరూ కంప్లైంట్ చేసేవారు, మీ వాడు బైక్ ర్యాష్గా తోలుతున్నాడు, మీ వాడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని చెప్పి, ఏ మనిషి అది అన్నట్లు, ఎట్లా పెంచారు అన్నట్లు మా నాన్న అన్నారు. బట్ థింగ్స్ హ్యాస్ చేంజ్డ్. నాతో మాట్లాడటం కోసం మీ వాడితో మాట్లాడాలని మా నాన్న రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ ఒక్కసారి మీ అబ్బాయితో మాట్లాడించండి అని. ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది చెప్పండి. సో ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయితే జాబ్ పక్కా కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.